నేతల తలరాతలు మార్చే ఓటర్లు ఈసారి చాలా తెలివిగా ఆలోచించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పండగ టైంలో ఊర్లోకి వెళ్ళిపోయేవారు, కొంతమంది పండగ తర్వాత చూసుకుందే ఉన్నారు. కానీ ఈసారి ఓటు వేయడానికి మాత్రం ఎక్కడెక్కడి నుంచి వచ్చారని అంటే ఆసక్తికరంగా ఉంది. అయితే మామూలు సమయంలో కూడా ప్రతి ఒక్కరు షాపులు ఓపెన్ చేసుకుని వాళ్ళు వ్యాపారాలు చేసుకునేవారు. ప్రస్తుతానికి ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని కనిపించే విధంగా ఈ ప్రాంతం అంతా ఉంది. ఇది శ్రీకాకుళం నడి రోడ్డు జంక్షన్, అంటే 7 రోడ్ జంక్షన్ అంటారు. ఇదంతా కూడా సూర్యమాల్ జంక్షన్కి వెళ్ళే రోడ్డు. ఇదంతా కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుంది, ఇతర సమయాల్లో కూడా చాలా రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటిది ఈసారి ఓట్లు వేసుకునేందుకు వాళ్ళ యొక్క విధానం చూస్తే చాలా ఆశ్చర్యంగా వేస్తుంది అంటున్నారు. కొంతమంది స్థానికంగా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఒకసారి ఈసారి ఓట్లు అనేది ఎలా ఉంది, అసలు ఎందుకు ఇంత ఓట్లు పెరిగింది అనుకోవచ్చు? సోషల్ మీడియా కూడా కావచ్చు, ఏదైనప్పటికీ భారత ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ఈరోజు అమెరికా నుంచి అయితేనేమి, దూర ప్రాంతాల నుంచి, మన శ్రీకాకుళానికి అయితే హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ఎక్కడెక్కడున్న వలస కూలీలు కూడా చాలా భారీ ఎత్తున రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మరి మార్నింగ్ 7 గంటలకే అందరూ కూడా, మహిళలు అయితే చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఓటు కోసం బారులు తీరున్నారు. అలాగే ఈవెన్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఎవరు కూడా ఇంట్లో లేకుండా ఇమీడియట్గా మార్నింగే వచ్చి వేద్దామనే తపన చాలా గొప్పది. భారత ప్రజాస్వామ్యం మనకి తెలుస్తుంది ఇంత గొప్పదా అని. ఏదైనప్పటికీ చాలా మంచి పరిణామం ఇది. ఓటర్లలో ఈ రకమైన మార్పు అనేది చాలా మంచి పరిణామం. మంచి గవర్నమెంట్ని ఎన్నుకునే క్రమంలో ఈ రకంగా ఓటర్లు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను. మీరు ఒక వ్యాపారవేత్తగా మామూలు టైంలో షాపులు ఓపెన్ చేసేస్తారు, అంటే అది ఈ రోజు ఆ రోజు అని ఉండదు. అలాంటిది ఈ రోజు కూడా ఎందుకు అసలు షాప్ క్లోజ్ చేసేసారు? ఈ రోజు ఏంటంటే మంచి పవిత్రమైన రోజు. ఓటర్స్ ప్రతి మా స్టాఫ్ కూడా ఓటర్ చేయాలి కాబట్టి షాప్ కూడా వాలంటీర్గా అందరూ బంద్ చేశారు. ఓన్లీ మెడికల్ షాపు, పాన్ షాపులు, కూల్ డ్రింక్ షాప్స్ ఉన్నాయి తప్ప అందరూ ఓటు హక్కు అది మన జన్మ హక్కు. మనం ఓటేసే పెట్టి మన ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకునే నాయకుడిని పెట్టి ఉంటా పరిపాలన అంతాను. అయితే చాలా అవేర్నెస్ వచ్చింది. బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, హైదరాబాద్ నుండి మా రిలేషన్స్, మా బామ్మర్దులు చాలామంది, అది అనగానే చాలా అవేర్నెస్ పెరిగింది. మార్నింగ్ 6 నుంచి జైల్లో నుంచి ఇంత ఎండ కూడా ఉన్నా ఇంకా లైన్ ఉన్నదంటే గ్రేట్. అందులో అవేర్నెస్ బాగా పెరిగింది. అందరూ కంపల్సరీ ఏదన్నా 6 లోపు అందరూ ఓటేసి మన ఓటు వినియోగించమని కోరుకుంటాను. అయితే కనుక వీళ్ళంతా కూడా, అంటే ఈ ప్రాంతమనే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా పూర్తిగా వచ్చి ఓటు వేయడానికి వాళ్ళు ఆసక్తిగా చూపిస్తున్నారు. ఉద్యోగస్తులు అయితే మాత్రం గత 3 రోజుల నుంచి కూడా, అంటే ప్రైవేట్ సంస్థలు ఇతర వైపులో సెలవులు పెట్టుకొని ఇతర వైపుల ప్రాంతాల్లోకి వచ్చి కూడా వాళ్ళు ఆల్రెడీ ఓటు అనేది చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఎంత ఖాళీగా పరిశీలిస్తుందంటే, ఒకప్పుడు ఎప్పుడో కోవిడ్ సిచ్యువేషన్లో ఈ రోడ్లన్నీ ఎలా అయితే ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ తలపిస్తుంది. అంటే అప్పుడు లాక్డౌన్ సమయంలో ఏదో అరకొరక తిరిగే వాహనాలు ఎలా అయితే కనిపిస్తున్నాయో అలాగే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతం అంతా అయితే ఓట్ల కోసం మొత్తం, అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటు హక్కును అనేది వినియోగించుకోవడంలో చైతన్యవంతులయ్యారని అయితే మాత్రం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఉదయం నుంచి కూడా ఆల్రెడీ బారులు తీస్తున్నారు. తీర ప్రాంతాల్లో అయితే మాత్రం ఎక్కువగా కూడా చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మాత్రం తెల్లవారి నుంచి కూడా లైన్లోనే ఉండి వాళ్ళు ఓటు హక్కుని అయితే వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం నుంచి ఎలక్షన్ అప్డేట్. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.